తెలంగాణ కూడా మనం సాధించుకున్నాం చాలా కష్టపడి, చాలా పోరాటాలు చేసి. కానీ తెలంగాణ టైంలో ఒక గొంతుక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనేది ఒక నినాదంగా మనకు వినిపించింది. ఇప్పుడు బీసీల ఈ ఉద్యమానికి గొంతుక ఒక నినాదం అంటే ఏమవుతది? ఒకటి ఫస్ట్ దానికి ఆన్సర్ కాన్ఫిడెంట్ కాదు, ఓవర్ కాన్ఫిడెంట్. నేను కేసీఆర్ గారితోని, ఆయన ప్రభుత్వంతోని, ఆయన నిర్ణయాలతోని యుద్ధం చేస్తున్న క్రమంలో నా మీద అనేకమైనటువంటి కేసులు పెట్టి దాడులు చేసి అరెస్టులు చేస్తే నేను ఇదే స్క్రీన్ మీద ముంగట నిలబడి కరెక్ట్గా 3 నెలల్లో నిన్ను ప్రగతి భవన్లకి గొర్ర గుంజుకొచ్చి బయట వేస్తా చూడు అని చెప్పిన. అప్పుడు ఇది ఓవర్ కాన్ఫిడెంట్ అని చెప్పి, దట్ ఈస్ మై కాన్ఫిడెంట్. ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, బీసీ రాజ్యం వచ్చి తీరుతుంది. బీసీలకు సంబంధించినటువంటి నినాదం ఏదని అడుగుతా ఉన్నారు కదా, మాది మాకే, మాది మాకే, మీతో మాకు సోపతొద్దు, మీకు మాకు విడాకులు. ఎస్సీ ఎస్టీలను వదిలేసిండ్రు. ఎందుకు వదిలేస్తామండి? మా సోదర వర్గాలు కదా, వాళ్ళని కూడా కడుపులో పెట్టుకోవాల్సింది మేమే కదా, వాళ్ళని ఎందుకు వదిలేస్తాం? ఇలా ఎంఆర్పిఎస్ ఉద్యమం జరుగుతూ ఉంది. ఎస్, మా సోదరులకు న్యాయం జరగాలని మేము నిలబడ్డాం. మేము పోరాడుతున్నటువంటి క్రమంలో వాళ్ళు నిలబడ్డారు. ఇలా మందకృష్ణ మాదిక్ గారు వచ్చి ఎస్ బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు కదా. అంటే మేమంతా కలిసి కార్యక్రమం చేస్తూ ఉంటే కొంతమందికి అమ్మో ఏదో జరుగుతుందనేటువంటి ఇబ్బంది జరుగుతూ ఉంది. వాళ్ళకి ఇబ్బంది జరిగితే నేనేం చేయలేను, జీర్ణించుకోండి. ఎందుకంటే ఇప్పటికైనా 70 సంవత్సరాల నుంచి మేము చేసినాం, సరే న్యాయమో అన్యాయమో జరిగిపోయింది, ఈ వర్గాలను మేము పైకి తీసుకురాలేకపోయినాం అనేటువంటి నిజాయితీ మీలో అనిపిస్తే కొంత మీరు ఆలోచన చేయండి. మేము ఇంకా అణచివేస్తాం, మేము ఇంకో ఏదో చేస్తామంటే ఇది ఎడ్డి బీసీ వర్గం కాదు, ఇవాళ మేల్కొన్న బీసీ వర్గం. మేమేమంటున్నాం, మీది గుంజుకుంటాం అంటలేము, మీది మీరు తినండి, మాది మేము తింటాం అంతే. ఇక మేము వాళ్ళని ఇది అండి అది అండి అడుక్కునే పరిస్థితులు లేము. మీ భాగం మీరు మీ పక్కకు పెట్టేస్తాం, తీసుకోండి, మాది మేము తీసుకోండి. మెజారిటీ ప్రజలు పంచేవాళ్ళు.